సో ఇట్లా ఎవరికి అమ్ముడు పోతాం నువ్వు మల్లన్నను ఎందుకు తిడుతున్నావు ఫేమ్ అవడం ఆయన పెద్ద ఫేమస్ మల్లన్న పెద్ద ఫేమస్ ఏం ఫేమస్ అయినా దేని ద్వారా ఫేమస్ అయ్యిండు ప్రజల గురించి ప్రశ్నించి ఫేమస్ అయ్యిండు ఇప్పుడు అదే ప్రజల మధ్యలో కుల చిచ్చుని పెట్టి ఫేమస్ అవ్వాలనుకుంటుండ్రా మల్లన్నే మన ముఖ్యమంత్రి మల్లన్నే మన ప్రధానమంత్రి మల్లన్నను తిట్టి ఫేమస్ అవ్వడానికి చెప్పడానికన్నా అర్థం ఉండాలి మరి ఇదే ప్రశ్న నేను అడుగుతా కేసీఆర్ తిట్టి మల్లన్న ఫేమస్ అయిందా ఇప్పుడు ఒకరిని ప్రశ్నిస్తే ఫేమస్ అవ్వడానికి ప్రశ్నించినామంటారు కదా మరి ఇదే కేసీఆర్ని మల్లన్న తిట్టి 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 ఫేమస్ అవ్వడానికే కేసీఆర్ తిట్టిండా నేను అడుగుతా మరి దానికి ఏం సమాధానం చెప్తావురా భయ్ ఎస్ ఈరోజు బడ్జెట్ సెషన్ మొదలవబోతోంది మరి చూడాలి మన బడ్జెట్లో తెలంగాణకు ఏమిస్తారు ఈ ట్యాక్స్ టెర్రరిజం నుంచి మనల్ని బయటపడేస్తారా ట్యాక్స్ టెర్రరిజం సినిమాకి పోయి పాప్కార్న్ తిందామంటే కూడా పాప్కార్న్ చూస్తే మనకి ట్యాక్సే గుర్తొస్తుంది పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ వేసిరు కదా సో ట్యాక్స్ భారతదేశ వ్యాప్తంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ రూపంలో ఏమైనా మనకి బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా లేదా ఇంకా వేరే వాటికి కూడా ట్యాక్స్లు వేస్తారా అండ్ తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏమైనా ఇస్తారా